గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి రాజసులోచన గారి గురించి తెలుసుకుందామండి. ఆగస్టు 15, 1935 జన్మించారు. మార్చి 5, 2013 మరణించారు. అలనాటి తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి, తెలుగు సినిమా దర్శకులు చిత్తజల్లు శ్రీనివాసరావు గారి భార్య. ఈమె విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. కానీ విద్యాభ్యాసం అంతా తమిళనాడులో జరిగింది. రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడు గారికి మద్రాసుకు బదిలీ కావడంతో రాజసులోచన చిన్న వయసులోనే అక్కడికి వెళ్ళిపోయారు. చెన్నైలోని ట్రిపుల్ క్రేన్ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. అక్కడ తోపు వెంకటాచలం చెట్టి వీధిలో 1939లో స్థాపించిన ప్రసిద్ధ శ్రీ సరస్వతి గాన నిలయంలో ఆమె నాట్యం నేర్చుకున్నారు. కష్టపడి తల్లిదండ్రులను ఒప్పించి సరస్వతి గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నారు. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళా కేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించారు. అది ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంది. మంచి చలాకీ నటన మరియు అందమైన నృత్య కళాకారిణి. స్టేజి మీద రాజసులోచన నాట్య ప్రదర్శన చూసిన కొందరు నిర్మాతలు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. రాజసులోచన 1953లో కన్నడ చిత్రం గుణసాగరి ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. కన్న తల్లి చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. అంతకుముందు గుణసాగరి అనే కన్నడ చిత్రంతో పాటు సత్యశోధనై అనే తమిళ చిత్రంలో కూడా నటించారు. తొలిసారి హీరోయిన్గా ఎన్టీఆర్ సరసన ఘంటసాల గారు నిర్మించిన 1956లో వచ్చిన సొంత ఊరు చిత్రంలో నటించారు. తన చిత్రాలకు నృత్య దర్శకులైన పశుమర్తి కృష్ణమూర్తి, వెంపటి పెద్ద సత్యం, వెంపటి చిన్న సత్యం, జగన్నాథ శర్మ మొదలైన వారి వద్ద కూచిపూడి నృత్యంలోని మెళకువలు నేర్చుకున్నారు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కలిపి దాదాపు 275 చిత్రాల దాకా అందరు మేటి నటుల సరసన నటించారు. ప్రతి భాషలోనూ తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ తనే చెప్పుకునేవారు. మెడ్రాసు నగరంలో 1963వ సంవత్సరంలో పుష్పాంజలి నృత్య కళా కేంద్రం స్థాపించారు. దీని ద్వారా విభిన్న నృత్య నీతుల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు మన దేశంలోనూ వివిధ దేశాల్లోనూ ప్రదర్శించారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే ఫిలిమోత్సవాల్లో వీరి ప్రదర్శనలు విరివిగా జరిగాయి. ఈ ప్రదర్శనలో భామా కలాపం, అర్ధనారీశ్వరుడు, శ్రీనివాస కళ్యాణం, అష్టలక్ష్మి వైభవం లాంటి ఐటెంలకు మంచి ఆదరణ, ప్రశంసలు లభించాయి. వీరు అమెరికా, జపాన్, చైనా, శ్రీలంక, రష్యా, సింగపూర్ తదితర దేశాల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాల్లో నటిస్తున్నప్పుడే తొలి రోజుల్లోనే పరమశివం అనే అతనిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి గాను ఒక అబ్బాయి శ్యామ్ జన్మించిన తర్వాత ఇద్దరు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఉండగా తనకి పరిచయమైన రాజసులోచన గారు ఆగస్టు 15, 1935 విజయవాడ, కృష్ణా జిల్లాలో జన్మించారు. మార్చి 5, 2013 వయసు 77 సంవత్సరాల వయసులో ఉండగా మెడ్రాసులో మరణించారు. పాండవ వనవాసం, బభ్రువాహన, భాగ్యదేవత చిత్రాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు. పరమశివంతో విడాకుల తరువాత నటుడు మరియు దర్శకుడు, రచయిత అయిన చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అంతకుముందే సిఎస్ రావు గారికి వివాహమయ్యి 2 పిల్లలు ఉన్నారు. వీరిది గాను ప్రేమ వివాహం. వీరికి 2 కమల ఆడపిల్లలు జన్మించారు. పెద్దమ్మాయి పేరు శ్రీ అని, రెండో అమ్మాయి పేరు దేవి అని పెట్టుకున్నారు. పెద్దమ్మాయి శ్రీ అమెరికాలో సెటిల్ అవ్వగా రెండో అమ్మాయి దేవి చెన్నైలో సెటిల్ అయ్యారు. కొడుకు శ్యామ్ కూడా అమెరికాలోనే సెటిల్ అయ్యారు. వీరు దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని వివాహం చేసుకున్నారు. వీరికి గాను కమల ఆడపిల్లలు జన్మించారు. ఈవిడ అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని తన స్వగృహంలో 2013 మార్చి 5న తెల్లవారుజామున మరణించారు. అప్పటి కాలంలో కమల పిల్లలు జన్మించడం చాలా అరుదు. అలా ఒక నటీమణికి కమల పిల్లలు జన్మించడం రాజసులోచన గారికే జరిగింది. అలా రాజసులోచన గారు 2 కమల ఆడపిల్లలకు జన్మనిచ్చారు.
అమ్మవారి పేరు అయిన శ్రీదేవిని విడగొట్టి ఒక పాపకి శ్రీ అని రెండో పాపకి దేవి అని పెట్టారు. రాజసులోచన గారి తండ్రి పిల్లి యాచెట్టి భక్తవత్సలం నాయుడు భారతీయ రైల్వేలో పనిచేశారు మరియు మెడ్రాస్కు ఎంఎన్ఎస్ఎం రైల్వే జనరల్ మేనేజర్కు పిఏగా బదిలీ చేయబడ్డారు. పాఠశాలలో ఆమె పేరు రాజసులోచన అని తప్పుగా నమోదు చేయబడింది. రాజసులోచన ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రాజ్ కుమార్, ఎస్ఎస్ రాజేంద్రన్, ప్రేమ్ నజీర్, ఏపీ నాగరాజన్ మరియు ఎంఎన్ నంబియార్ వంటి దక్షిణ భారత సినిమా ప్రముఖులందరితోనూ హీరోయిన్గా నటించారు. వీరు 1961లో చెన్నైలో పుష్పాంజలి నృత్య కళా కేంద్రం ద్వారా చాలామంది విద్యార్థులకు భారతీయ శాస్త్రీయ నృత్య రూపాల్లో శిక్షణ ఇచ్చారు మరియు 1986లో దాని రజతోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. ఆమె భారతదేశం మరియు విదేశాల్లో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు మరియు నృత్య నాటకాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. రాజసులోచనకు మొదటి వివాహం ద్వారా ఒక కుమారుడు ఉన్నాడు మరియు అది విడాకులతో ముగిసిన తర్వాత ఆమె నటుడు మరియు దర్శకుడు అయిన సిఎస్ రావుని వివాహం చేసుకున్నారు మరియు కవల కుమార్తెలకు జన్మనిచ్చారు. ఒక కుమార్తె చెన్నైలో నివసిస్తుండగా మరొక కుమార్తె మరియు కుమారుడు ఇల్లినాయిస్లోని చికాగోలో నివసిస్తున్నారు. పర్సనల్ జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు రాజసులోచన గారు. మొదటి భర్త పరవశమంతో కూడా ఇబ్బందులు పడి అతనితో మనస్పర్ధల కారణంగా విడిపోయారు. వారిద్దరికి గాను ఒక అబ్బాయి జన్మించగా శ్యామ్ అని పేరు పెట్టారు. అతను అమెరికాలో సెటిల్ అవగా తర్వాత చిత్తజల్లు శ్రీనివాసరావు గారు నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత అయిన ఆయన్ని వివాహం చేసుకోగా ఆయన కూడా చివరిలో ఆయనతో కూడా మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఇద్దరు అమ్మాయిలు మంచిగా సెటిల్ అయ్యి పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేసుకుని అమెరికాలో సెటిల్ అవగా రెండో అమ్మాయి దేవి బిజినెస్ మ్యాన్ వివాహం చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యారు. ఇద్దరు పిల్లలు మంచి సెటిల్ అయిన తర్వాత సిఎస్ రావు గారితో కూడా మనస్పర్ధల కారణంగా చివరిలో విడిపోయారు రాజసులోచన గారు. చివరిలో తన మనవళ్లతోనే ఆనందకరమైన జీవితాన్ని గడిపారు రాజసులోచన గారు. చివరిలో గయ్యాళి అత్త పాత్రలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో నటించారు రాజసులోచన గారు. అలనాటి నటీమణుల్లో డాన్స్ బాగా తెలిసిన నటీమణిగా రాజసులోచన గారు కూడా ఒకరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. Thanks to each and every subscriber for supporting and subscribing my channel గుండిమెడ వ్లాగ్స్. నా ఛానల్లో పాత వీడియోస్ కూడా ఉన్నాయండి. 500కు పైగా సెలబ్రిటీస్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు వీరి వీడియోస్ కానీ వీరి సినిమాలు కానీ వీరి పిల్లల ఇంటర్వ్యూస్ కానీ చూడాలనుకుంటే మీరు యూట్యూబ్లో దొరుకుతాయి. ఒకసారి యూట్యూబ్లో చూడండి, మీకు అన్నీ కనిపిస్తాయి. వీరి పాటలు కూడా చాలా మంచి పాటలు ఉన్నాయండి, హిట్ సాంగ్స్ నాగేశ్వరరావు గారితోనూ మరియు ఎన్టీఆర్తోనూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 8% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. Please subscribe and support my channel గుండిమెడ వ్లాగ్స్.